ఇప్పుడు ఆ యూనియన్ మినిస్టర్ కూడా లేడు, కనీసం ఒక రాజ్యసభ ఎంపీ కూడా లేదు, కనీసం 303 మంది ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక్కళ్ళు కూడాను లేరు. రెండో వైపు ముస్లింలే నాకు అవసరం లేదు అని ప్రేమించినంతగా ముస్లిం సోదరులను ఎవరు ప్రేమించలేదని ఈ ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఈ అనేక రకాల సంక్షోభాలు కూడా కమ్యూనిటీ బేస్డ్ చూసినట్లయితే మీకు చేసిన పథకాలు కూడా చాలా ఉన్నాయి బీజేపీ. దీంట్లో నేనేమంటానంటే ఏ రకంగా మంచిదనేది జనాలకి తెలియచేయడంలో కూడాను ఉండాలి కదా. ఇప్పుడు ఒకరు ఒక పథకం తీసుకొస్తారు, ఆ పథకం ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి మనం కన్వే చేయగలగాలి. కన్వే చేయడానికి మాధ్యమాలు కావాలి. మీరు ఆ మాధ్యమాలు తీసుకోవడంలో మీరు సక్సెస్ కాలేదేమో. బీజేపీ సెక్యులర్ పార్టీయా కాదా? 100% నాట్. మీరు సెక్యులరా కాదా? 100% సెక్యులర్. సో మీ అల్లాహు అక్బర్ అంటారు, నేను అన్ను. జై శ్రీరామ్ అంటారు, నేను అన్ను. మరేమంటారు? జై హింద్ అంటాను. జై హింద్ అంటారండి. అల్లాహు అక్బర్ ఎందుకు అనాలా, లేకపోతే జై శ్రీరామ్ ఎందుకు అనాలా? అల్లాహు అక్బర్ కి జై శ్రీరామ్ కి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా చోట్లేదు. అసలు ఈ రెండు ప్రతిసారి ఇది రెండు అనడానికి ఎందుకు నిరాకరిస్తారు? సెక్యులర్ గా ఉన్న పర్సన్ గా ఎందుకు అనాలి? రెండింటిని ఒప్పుకోవాలి కదా. ఎందుకు అనాలి అసలు? ఎందుకు అది రాజకీయ లొల్లి? ఎందుకు మనకి రాజకీయ లొల్లిల కోసం కాదు, అది అవ్వదు. మతపరమైనటువంటి లొల్లి మనకి ఎందుకు భయ్ చెప్పండి? లొల్లి కోసం అనలే. 100%. నేను అల్లాహు అక్బర్ అంటే మీరు జై శ్రీరామ్ అంటారు, మీరు జై శ్రీరామ్ అంటే నేను అల్లాహు అక్బర్ అంటాను. ఎందుకు అసలు? మీరు జై హింద్ అనండి, నేను జై హింద్ అంటా, లేదా మీరు జై భారత్ అనండి, నేను జై భారత్. నేను రెండు అంటాను. మీ ఇష్టం అంటున్నా అన్న. నేను అంటానికి నాకు ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఒక మాట మీ మాటకే వస్తాను. పోనీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే ఏంటండి? నాకైతే ఎటువంటి ఇబ్బంది దూరం దాగలేదు చెప్పడానికి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే పురుషోత్తముడు రాముడు పురుషోత్తముడు, అందరికన్నా నంబర్ 1 క్యారెక్టర్ అయింది. మరి అలాంటప్పుడు అటువంటి వ్యక్తి పేరుకి మనం జై అంటంలో తప్పే ఉంది? జై నరేంద్ర మోదీ అంటున్నాం, లేకపోతే జై జగన్ అంటున్నాం, లేకపోతే జై చంద్రబాబు అంటున్నాం. వాళ్ళకన్నా 1000 టైమ్స్ కాదు, 1,00,000 టైమ్స్ ఆయన క్యారెక్టర్ బెస్ట్. జై శ్రీరామ్ అంటంలో తప్పే ఉంది నాకు. నేను అంటాను, వినండి, నేను కమింగ్ టు ద పాయింట్. నేను అంటాను, కానీ నువ్వు అనాల్సిందే అంటే వెళ్ళని పోబే అంటాను. నువ్వు అనాల్సిందే అని చెప్పారనుకోండి, నేను చెప్పను పోబే అంట. ఇట్ ఈస్ నా ఇష్టం, అది నేను అదే చెప్తుంది. నువ్వు చెప్పాల్సిందే అంటే కనుక అది అసలు అది ఎక్కడుంది అసలు? వాస్తవంగా హిందూ ముస్లిం భాయ్ అన్నదానికి అనుకోని కలిసి ఉండొచ్చు, కానీ మీరు అన్నారు లేదు. మీ పర్సెప్షనే రాంగ్. నేను ఇందాక చెప్పాను, నేను ఆల్రెడీ సెక్యులరిజం అంటే ఏంటి అనేది. 100% హిందూ ముస్లిం భాయ్, అందులో డౌటే లేదు. మీరు తిలక్ పెట్టండి, మీరు పంచి కట్టుకోండి, మీరు జంజం వేసుకోండి, మీరు ఏ రకంగా అయితే ఏ ఆహార్యంలో ఉంటారో అదే ఆహార్యంలో ఉండండి. నేను ఎలా ఉంటానో నేను అలాగే ఉంటాను. ఎక్కడైతే మాకు ఈక్వల్ అంటే ఒక వేవ్ లెన్స్ కామన్ గా ఉంటాయో అటువంటి అంశాల్లో కలిసి నడుద్దాం. లేని అంశాల్లో నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వాజిద్ ఉన్నాడు, ఫారిక్ ఉన్నాడు, మీరున్నారు, మేమంతా కలిసి బాగానే ఉంటాం. కానీ ఈ సెక్యులర్ అనే పదం రాగానే మీరు మాత్రం బాగోరు, ఇది చెప్పరు, ఈ పదం జరగదు ఎప్పటికీ అనే ఉద్దేశంతో మేము ఉండిపోయినాం. అదే ఉద్దేశంలో మేము ఉండిపోయినాం. లేదు భయ్, అలాగేం లేదు. జై శ్రీరామ్ అంటంలో ఎటువంటి ఇది లేదు. కానీ మీరు చూసుకుంటే ఆ పదాన్ని అనట్లే ఫారూక్ భాయ్. నేనేమంటున్నానంటే మీరు అనండి, నేను అంట, సరిపోతుంది. రాజకీయాలతో ఏం సంబంధం లేదు కదా. కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ద పాలిటిక్స్ వాళ్ళు అన్నారు, అది జరగదు. మీరు ఇక్కడ అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తుంది అదేనండి. నువ్వు చెప్తావా సస్తావా అంటే కనుక అది తప్పు కదా అంటున్నాను నేను. ఇవాళ ఎన్ని ఇష్యూస్ మనం చూసాం చెప్పండి. అడుక్కోవడానికి వస్తే వాడి గడ్డం ఉందని చెప్పేసి నువ్వు జై శ్రీరామ్ చెప్తేనే నేను నీకు డబ్బులు వేస్తాను అంటే అది మానవత్వమా మూర్ఖత్వమా? అది ఇలాంటి అందరి గురించి మాట్లాడలేదు. ఎందుకు కొనసాగుతుంది అనేదే నా ఉద్దేశం ఈ 70 సంవత్సరాల చరిత్రలో. నేను కూడా చెప్పేది అదే సార్. కాబట్టి అసలు జై శ్రీరామ్ వద్దు, అల్లాహు అక్బర్ వద్దు, జై హింద్ అన్నారా, జై హిందీ మనం పట్టుకొని ముందుకు వెళ్ళిపోదాం అంటాను. స్టూడియోలో ఈ పదం మనం అనడం వల్ల వచ్చేదే ఉండదు, పోయేదే ఉండదు. కానీ ఈ వైరం గత 70 సంవత్సరాల నుంచి మీరు అందరు కలిసే ఉండాలా. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరిది ఈ భారత్. 100%. ఇక్కడ హిందూ ముస్లిం అనే చర్చ అసలు ఎందుకు వచ్చింది? ఈ వైరం ఎక్కడి నుంచి సృష్టింపబడింది? దీనికి ఎండ్ ఎందుకు? ఇలాంటి రాజకీయ నాయకుల వల్లనే ఈ వైరం అంత వచ్చిందని. ఇది సృష్టించబడటానికి మూల కారణం బ్రిటిషర్స్. ఎందుకంటే ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉందో, సేమ్ ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందో, సేమ్ అదే అప్పుడు బ్రిటిషర్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంట్ చేసి సమాజాన్ని నిట్ట నీళ్ళను చీల్చారు.